ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ హైలైట్ మస్తు అనిపించినాయి. స్టోరీ మళ్ళీ బాగుంది, పక్క బ్లాక్ బస్టర్ మూవీ. బుష్టి బాబు స్టోరీ అంటే పక్కా అక్క చెప్తున్నా, డైరెక్షన్ మస్తు ఇచ్చిండు, పక్క బ్లాక్ బస్టర్ మూవీ. డ్యాన్స్ అయితే ఇచ్చివాడు చేసింది. డ్యాన్స్ జానిక్ అప్పుడు కొంచెం స్లోగా వచ్చింది, సెకండ్ హాఫ్ చూసి చెప్తా అక్క. థ్యాంక్ యూ. బుచ్చిబాబు సార్ ఎక్సలెంట్ తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్ లేకుండా ఉంది. ఇప్పటివరకు అయితే స్పోర్ట్స్ గురించి అయితే ఒక లెవెల్లో తీశారు. మేము కూడా స్పోర్ట్స్ దాంట్లోనే ఉంటాం, దంగలు కుస్సులు కొట్లాడుతుంటాం. నార్మల్గా మేము ఎప్పుడు మూవీకి రామసాలు ఈ ఫైట్ సీన్ చూసి, ఇవి బాడీ బిల్డింగ్ చూసి, సారథి చూసి ఇప్పటివరకు అయితే మస్తు ఉంది. ఇప్పటి నుంచి చూడాలి, ఈ ఆఫ్ అనేది ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏం చేస్తారో బ్రెజిలింగ్లో కూడా. ఇప్పటివరకు అయితే అసలు బోరింగ్ అయితే లేదు. సార్ ఇంకా నెక్స్ట్ లెవెల్. బుచ్చిబాబు సార్కి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు బుచ్చిబాబు సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ దీని లోపల ప్రూవ్ చేసుకున్నారు. ఉప్పిన తర్వాత అంత క్లారిటీగా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న, సూపర్ చింపేయడు అన్న యాక్టింగ్ మాత్రం. సెకండ్ హాఫ్ చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది ఇంకంతే. శరణ్ అన్న సూపర్ ఉంది, సూపర్ సూపర్, చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ 10 నిమిషాలు వదిలేస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అచ్చా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న, అంతే అన్న సింగిల్ మాట, చరణ్ విశ్వరూపం. సెకండ్ హాఫ్లో ఇంకా పూర్తి రూపం వస్తుంది. బాస్కి సరైన వారసుడు. అదిరిపోతుంది ఫస్ట్ హాఫ్ అసలు. సో ఆయన ఎనర్జీ అయినా పర్ఫార్మెన్స్ అయినా సరే, ఒక పర్ఫార్మెన్స్ రామ్చంద్ చూసిన అనిపించింది. ఎక్కడ కూడా ఒక శారీరం చూస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. మొత్తం పెద్దగా మొత్తం 1 man షో చేసి అనిపించింది. తన సాంగ్స్ అయినా లేదంటే ఏఆర్ రెహమాన్ గారి బీజం అయినా సరే అదరగొట్టేసారని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ హాఫ్ అన్న. సో మెయిన్గా కొంచెం హీరోయిన్ ట్రాక్ ఒక్క ల్యాగ్ అనిపించినా సరే, ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ ఉందో ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఎవరు సీట్లో కూర్చోరు ఆ లెవెల్లో పేలింది. అండ్ 2 songs కూడా పిక్చరైజేషన్ అయినా లేదంటే ఆ సౌండ్ డిజైన్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఇదే రేంజ్ ఇందులో ఉంటే మాత్రం కన్ఫర్మ్గా బ్లాక్ బస్టింగ్ అవుతుంది. రంగస్థలానికి మించి అయితే అవుతుంది, అంతకు మించి యాక్టింగ్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. సో వెయిటింగ్ ఫర్ మామూలుగా లేదన్న, సినిమా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్, ఇంకా ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోతుంది సినిమా. చాలు, ఒక రేంజ్లో ఉంది. చరణ్ బాబు కెరియర్ బెస్ట్, అంతే. ఇంకా ఇంకే మాటలు లేవు. మాకు మాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా కొత్తగా తీశాడు బుచ్చిబాబు. నీకు గుడే, ఇంకా ఇంకేం లేదు. గుడి కట్టాలి నీకు బుచ్చిబాబు. నీ దగ్గర ఒక రేంజ్లో విషయం ఉంది నీ దగ్గర. సూపర్, చాలా బాగుంది. స్టన్ అయిపోయాను అంత చూస్తున్నాం సినిమా, అంతే. ఏం జరుగుతుందని పెద్దగాడు చరణ్ బాబు. యాక్టింగ్ దోల చేసి దూరం వేస్తాడు, అంతే. బాగుంది మేడం, చాలా బాగుంది. సార్ వస్తున్న ఎంట్రీ బ్యాడ్మింటన్ చాలా బాగుంది. చాలా సూపర్ హిట్ మూవీ అది. డ్యాన్స్ సూపర్. ఇంకా మెగాస్టార్ తప్ప, పవన్ కళ్యాణ్ స్టార్ తప్ప ఏది లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.